అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్ సమయం 30 నిమిషాలు. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్క్ సమస్యలకు, సయాటికా ఉన్నవారికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. గ్రీవవస్తి థెరపీ, మెడ నొప్పికి, మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. ఇలా 20కి పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను 5 నుండి 10 సంవత్సరాలకు పైగా అనుభవం గల కేరళ థెరపిస్టుల ద్వారా చికిత్సను చేయబడును. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యులతో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను పరిష్కరిస్తూ, ముఖ్యంగా ఆర్థరైటిస్, సోరియాసిస్, నరాలకు సంబంధించిన వ్యాధులు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి రోగాలకు మంచి ఫలితాలను అందిస్తూ ముందుకు కొనసాగుతోంది మీ అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్. మా హాస్పిటల్స్ బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. సినీ నటుడు మంచు మనోజ్ సంచలన ప్రకటన చేశారు. నా భార్య మౌనికారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందంటూ అనౌన్స్ చేసి మరీ ఓ సరికొత్త చర్చకు తెరదీశారు. ఎమ్మెల్యేగా పోటీ గురించి ప్రకటన వచ్చిందిలే కానీ ఏ పార్టీలో చేరతారు, ఎక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారు, ఏ నియోజకవర్గం నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ఆమె మొదలు పెడతారన్న విషయాలను మాత్రం మంచు మనోజ్ ఇంకా బయట పెట్టలేదు. మీరు రాజకీయాల్లోకి వెళ్తున్నారా అని మీడియా మిత్రులు అడిగితే కొత్తగా వెళ్లేదేముంది, రాజకీయాల్లోనే ఉన్నాం కదా అని మంచు మనోజ్ కాస్త ఫన్నీగా స్పందించారు. ఏ పార్టీలో ఉన్నారని అడిగితే జనం పార్టీలో ఉన్నామంటూ సమాధానాన్ని దాటవేశారు. అయితే ఇప్పుడు కాకపోయినా కొన్నాళ్ల తర్వాత అయినా ఈ విషయాలపై మంచు మనోజ్ స్పందించక తప్పదు, ఏదో ఒక పార్టీలో చేరక తప్పదు. అయితే మంచు మనోజ్ దంపతులు ఏ పార్టీలో చేరబోతున్నారన్న విషయంపై నెట్టింట ఇప్పటి నుంచే చర్చ మొదలైంది. మంచు మనోజ్ దంపతులు ప్రస్తుతం తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రంగా ఐక్య ధైర్య సేనా సమితి అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన నవీన్ యాదవ్ గారిని పిలిచి మరీ ఆయన సమక్షంలో తన స్వచ్ఛంద సంస్థ పేరును కూడా ప్రకటించారు. గతంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారితో మంచు మనోజ్ బాగానే సత్సంబంధాలను మెయింటైన్ చేశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆయనతోనూ మంచి సంబంధాలను మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ దంపతులు తెలంగాణ రాజకీయాల్లో భాగస్వాములు అవుతారా, తెలంగాణను తమ పొలిటికల్ కార్యక్షేత్రంగా మలుచుకుంటారా, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లో ఏదో ఒక పార్టీలో చేరతారా అన్న చర్చ జరుగుతుంది. నిజానికి పొలిటికల్గా కాస్త సేఫ్ గేమ్ను ఆడాలన్నా, నీచమైన విమర్శలకు, కుళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండాలన్నా మంచు మనోజ్ దంపతులకు తెలంగాణ రాజకీయాలే చాలా బెస్ట్ ఆప్షన్. హైదరాబాదులో సెటిలర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక పార్టీలో చేరి పోటీ చేస్తే ఖచ్చితంగా విజయం సాధించే ఛాన్సులు ఉన్నాయి. మంచువారి కుటుంబంలో మంచు మనోజ్ పట్ల సినీ జనాల్లోనే కాదు, సాధారణ జనాల్లో కూడా మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది. ఆంధ్ర మూలాలు ఉన్నప్పటికీ ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో కూడా మంచు మనోజ్ దంపతులు సక్సెస్ అవుతారు. కానీ మంచు మనోజ్ ఆ దిశగా అడుగులు వేస్తారా? తాము పుట్టి పెరిగిన ప్రాంతాన్ని కాదని మరి, రాయలసీమను కాదని మరి, ఆంధ్రప్రదేశ్ను కాదని మరి తెలంగాణ రాజకీయాల్లోకి అడుగు పెడతారా అన్నది మాత్రం కాస్త అనుమానమే అని చెప్పాల్సి ఉంటుంది. కుళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆ దంపతులిద్దరూ భావిస్తే తప్ప తెలంగాణ రాజకీయాల్లోకి వాళ్ళు అడుగు పెట్టే ఛాన్స్ లేనే లేదన్నది వాస్తవం. ఇక ఏపీ పాలిటిక్స్లోకి వాళ్ళు అడుగు పెట్టాలంటే మాత్రం ప్రధానంగా వీళ్ళిద్దరి ముందు 3 పార్టీలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ, వైఎస్ జగన్ గారి వైసీపీ పార్టీ, చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ. ఈ 3 పార్టీల్లో ఏదో ఒక పార్టీలోకి వీళ్ళు వెళ్ళక తప్పదు. మంచు మనోజ్ దంపతుల మొట్టమొదటి ఛాయిస్ తెలుగుదేశం పార్టీ వైపే ఉండే ఛాన్స్ ఉంది. చంద్రబాబు గారితో మంచు ఫ్యామిలీకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మంచు మోహన్ బాబు గారికి చంద్రబాబుకు మధ్య గతంలో గొడవలు ఉండేవన్నమాట వాస్తవమే. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తూ మంచు మనోజ్తో సహా మంచు ఫ్యామిలీ అంతా కూడా రోడ్డుకి మరీ ధర్నాలు చేసిన మాట వాస్తవమే. అయినా సరే వ్యక్తిగత సంబంధాల విషయంలో మాత్రం గతం గతహ అనే ధోరణిని చంద్రబాబు గారు పాటిస్తూ ఉంటారు. మంచు మనోజ్ దంపతుల ఎంట్రీ తమ పార్టీకి ఏదో ఒక రకంగా పనికొస్తుందని చంద్రబాబుకు అనిపిస్తే చాలు, ఖచ్చితంగా వాళ్ళ సేవలను పార్టీ కోసం వినియోగించుకుంటారు. తమ పార్టీలో చేర్చుకొని ఏదో ఒక చోట ఎమ్మెల్యే సీటుని ఇస్తారు. నిజానికి 2024 ఎన్నికల్లోనే టీడీపీలో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మౌనికారెడ్డి గారు పోటీ చేయాల్సి ఉంది. ఈ మేరకు చంద్రబాబు గారితో మంచు మనోజ్ దంపతుల చర్చలు కూడా జరిగాయి. సరిగ్గా 2023 సంవత్సరం జూలై నెల 31వ తారీఖున తన భార్యతో కలిసి హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు గారి ఇంటికి మంచు మనోజ్ దంపతులు వెళ్లారు. కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆశీస్సులు తీసుకుందామని వెళ్ళామని బయటకు చెప్పారులే కానీ ఇంట్లో మాత్రం రాజకీయాలకు సంబంధించిన చర్చలు జరిగాయని ఆయన మాటల్లోనే క్లారిటీగా అర్థమైంది.
నా భార్య కనుక రాజకీయాలకు వెళ్తానంటే ఓ భర్తగా ఆమెకు నేను అండగా ఉంటాను, ఆమె గెలుపు కోసం ప్రయత్నిస్తానంటూ దాదాపు 3 ఏళ్ల క్రితమే మంచు మనోజ్ చెప్పేశాడు. టీడీపీలో చేరతామని, మౌనికా రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కావాలని ఆనాడు చర్చలు జరిగాయలే కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మంచు మనోజ్ దంపతులే తమంతట తామే ఆ ప్రపోజల్ నుంచి విరమించుకున్నారు. సరిగ్గా 2024 ఎన్నికల సమయంలోనే మౌనికా రెడ్డి గారు గర్భం దాల్చారు. 2024 సంవత్సరం ఏప్రిల్ 13వ తారీఖున ఓ పాపకు కూడా ఈ దంపతులు జన్మనిచ్చారు. అప్పటికప్పుడు హడావిడిగా టీడీపీలో చేరి సీటును దక్కించుకున్నా సరే నిండి గర్భిణిగా కానీ బాలింతగా కానీ ఆమె ప్రచారంలో పాల్గొనాల్సి వచ్చేది. ఎర్రటి ఎండల్లో ఊరూరా తిరుగుతూ ప్రచారం చేయాల్సి వచ్చేది. అలా చేయడం చాలా రిస్క్ కాబట్టి తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా సరే, ఎమ్మెల్యే సీటు ఇస్తామని చెప్పినా సరే మంచు మనోజ్ దంపతులు సున్నితంగా తిరస్కరించారు. వాళ్ళెందుకు వద్దంటున్నారో తెలిసి చంద్రబాబు గారు కూడా కన్విన్స్ అయ్యారు. కట్ చేస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీలోకే మంచు మనోజ్ దంపతులు వెళ్లే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భూమా నాగిరెడ్డి గారి వారసత్వాన్ని భూమా అఖిలప్రియ గారు కొనసాగిస్తున్నా సరే, ఆమెకు తోడుగా సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ఉన్నా సరే, అఖిలప్రియపై ఉన్న కేసులు, ఆమె చుట్టూ ఉన్న వివాదాల నేపథ్యంలో ఆమెకు ప్రత్యామ్నాయంగా భూమా నాగిరెడ్డి గారి కుటుంబం నుంచే వచ్చే మౌనికా రెడ్డి గారిని ప్రోత్సహించాలన్నది చంద్రబాబు గారి అభిప్రాయం కావచ్చు. ఒకవేళ ఇద్దరికీ ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటే మాత్రం ప్రస్తుతం ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా అఖిలప్రియ గారు ఉన్నారు కాబట్టి కర్నూలు, నంద్యాల ప్రాంతాల్లో వేరే ఇతర నియోజకవర్గానైనా మౌనికా రెడ్డి గారికి కేటాయించే ఛాన్సులు ఉంటాయి. అదే కాదంటే మంచు మనోజ్ గారి స్వస్థలం తిరుపతి కేంద్రంగా కూడా ఎంపీ సీటును కానీ ఎమ్మెల్యే సీటును కానీ కేటాయించే ఛాన్సులు కూడా లేకపోలేదు. చూడాలి మరి మంచు మనోజ్ దంపతులు టీడీపీలో చేరతారా లేదా అన్నది. ఇక టీడీపీ కాకపోతే మాత్రం జనసేన వైపే మంచు మనోజ్ దంపతులు మొగ్గు చూపే ఛాన్సులు అధికంగా ఉన్నాయి. జనసేనలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత మరో పెద్ద సినీ హీరో ఎవరు ఆ పార్టీలో లేరు. ఆ పార్టీలో ఉన్న ప్రముఖ నేతల సంఖ్య కూడా తక్కువే. జనసేన పార్టీలో చేరితే పవన్ గారి తర్వాత స్టార్డమ్ విషయంలో మంచు మనోజ్ దంపతులకే ఎక్కువ ప్రయారిటీ దక్కొచ్చు. ప్రచార కార్యక్రమాల్లో కూడా వీళ్ళిద్దరి సేవలను జనసేన పార్టీ ఎక్కువగా ఉపయోగించుకునే ఛాన్సులు కూడా ఉన్నాయి. టీడీపీలో చేరితే మహా అయితే ఓ నియోజకవర్గాన్ని ఇస్తారేమో కానీ జనసేన పార్టీలో చేరితే ఓ జిల్లాకు సంబంధించిన టోటల్ పెత్తనాన్ని సైతం వీళ్ళ చేతిలో పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవుల విషయంలోనూ ప్రాధాన్యత దక్కొచ్చు కూడా. అయితే 2029 ఎన్నికల సమయానికి పవన్ కళ్యాణ్ గారి అడుగులను బట్టే జనసేన పార్టీలో చేరాలా వద్దా అన్న నిర్ణయాన్ని మంచు మనోజ్ దంపతులు తీసుకోవచ్చు. టీడీపీలో చేరికకు భూమా అఖిలప్రియ నుంచి వ్యతిరేకత వచ్చినా, మౌనికా రెడ్డికి ఎమ్మెల్యే సీటు రాకుండా అఖిలప్రియ అడ్డుకోవాలని ప్రయత్నించినా, ఎమ్మెల్యే సీటు విషయంలో చంద్రబాబు గారి నుంచి స్పష్టమైన హామీ లేకపోయినా మంచు మనోజ్ దంపతులు టీడీపీని కాదని జనసేన వైపే మొగ్గు చూపే ఛాన్సులు అధికంగా ఉన్నాయి. ఇప్పటికే భూమా అఖిలప్రియతో మౌనికా రెడ్డికి ఆస్తి సంబంధిత గొడవలున్నాయి. మౌనికా రెడ్డి గారికి రావాల్సిన ఆస్తిని అఖిలప్రియ గారే ఫోర్జరీ సంతకాలతో కాజేస్తున్నారన్న కేసులు కూడా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీలో మాజీ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉన్న అఖిలప్రియ తన సోదరి విషయంలో ఎలా వ్యవహరిస్తారన్నది కీలకంగా మారింది. అఖిలప్రియ గారిని కాదని మరి చంద్రబాబు గారు మౌనికా రెడ్డి గారికి ప్రయారిటీని ఇస్తే తప్పకుండా ఆమె నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ ఉంటుంది. చూడాలి మరి మౌనికా రెడ్డి గారి పొలిటికల్ ఎంట్రీ ఇటు టీడీపీలోనూ అటు భూమా కుటుంబంలోనూ ఎలాంటి అలజడిని రేపుతుందో అన్నది. ఇక ఏపీలో ఈ 2 పార్టీలు కాకుండా మిగిలింది వైసీపీయే. అయితే మంచు మనోజ్ దంపతులు మాత్రం వైసీపీలో చేరే ఛాన్సులు అస్సలు లేవు. జగన్ పార్టీలో వాళ్ళిద్దరూ దాదాపుగా చేరకపోవచ్చు. తన అన్నయ్య మంచు విష్ణుతో ఇప్పటికీ మంచు మనోజ్కు గొడవలు సద్దుమణగలేదు. తండ్రితో కూడా ఇంకా సయోధ్యలేదు. వీళ్ళిద్దరికీ వైసీపీతోనూ జగన్ గారితోనూ వ్యక్తిగత స్థాయిలో రిలేషన్స్ ఉన్నాయి, బంధుత్వం కూడా ఉంది. ఒకవేళ వైసీపీలో చేరితే మౌనికా రెడ్డికి ఎమ్మెల్యే సీటును దక్కకుండా వీళ్ళిద్దరూ చేయగలరు కూడా. ఆ రేంజ్లో జగన్ గారిని ప్రభావితం చేయగలరు అన్నది మంచు మనోజ్ నమ్మకం. అందుకే జగన్ పార్టీలోకి తప్ప మిగిలిన పార్టీల వైపే మంచు మనోజ్ దంపతులు వెళ్లే ఛాన్సులు ఉన్నాయి. ఒకవేళ వచ్చే ఎన్నికల నాటికి ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రం అయితే మాత్రం వైసీపీ వైపే మంచు మనోజ్ దంపతులు మొగ్గు చూపక తప్పదు. చూడాలి మరి చివరకు ఏం చేస్తారో అన్నది. అయితే ఒక్కటి మాత్రం నిజం, వీళ్ళిద్దరూ ఏ పార్టీలోకి వెళ్తారన్నది మాత్రం ఇప్పుడే చెప్పరు. ఇప్పుడే ఫలానా పార్టీలోకి వెళ్తున్నామని చెప్తే ఆ పార్టీకి సంబంధించిన ప్రత్యర్థి పార్టీ నుంచి విమర్శలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. ఆయా పార్టీల్లో మౌనికా రెడ్డి గారికి ఎమ్మెల్యే సీటు దక్కకుండా తెర వెనుక ప్రయత్నాలు కూడా కొందరు చేయొచ్చు. అంతేకాదు 2029 ఎన్నికల నాటికి రాజకీయ పరిస్థితుల్లో భారీ మార్పులు చేర్పులు కూడా జరగవచ్చు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవచ్చు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు మైలేజీ పెరగవచ్చు, లేదా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ పరిస్థితి ఇంకా వరస్ట్గా తయారవచ్చు. అధికార పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండవచ్చు. రానున్న 2-3 ఏళ్లలో ఏం జరుగుతుందన్నది ఇప్పుడే ఊహించడం కష్టం కాబట్టి ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. కాబట్టి మంచు మనోజ్ దంపతులు కూడా కాస్త వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు.
2029 ఎన్నికల నాటికి ఏ పార్టీ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుందో చూసుకొని ఆ పార్టీలోకి వీళ్ళు వెళ్తారన్నది వాస్తవం. 2028 సంవత్సరాంతంలోనే వీళ్ళ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే పార్టీ ఏదన్నది స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. ఇదండి మంచు మనోజ్ దంపతుల పొలిటికల్ ఎంట్రీ గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.